హలో గాయ్స్, ఈరోజు ట్రిప్ వచ్చేసి క్యాజల్ అనమాట. ఈ క్యాజల్కి మనం బోట్ రైడ్ వెళ్తే మంచిగా, అంటే రోడ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు కార్లో, బట్ బోట్ రైడ్ అయితే అన్నీ లొకేషన్స్ అవన్నీ సీనరీస్ అన్నీ మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి బోట్ రైడ్కి వెళ్దామని చెప్పేసి వచ్చాము. బోర్ కొడుతుంది కదా సండే అని చెప్పేసి. పైగా ఇందులో సమ్మర్ కదా, వీళ్ళు సమ్మర్లో ఫెస్ట్ అవి బాగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు నార్మల్ డేస్లో చలికి బయటికి రారు కదా, ఓన్లీ సమ్మర్ వీళ్ళకి. జూన్, జూలై, ఆగస్ట్ కొంచెం సమ్మర్ అనమాట. సో ఈ 3 months ఎండ్ ఉంటుంది కాబట్టి కొంచెం అన్నీ చేస్తూ ఉంటారు, బయటకు వస్తారు. ఇక్కడ రైడ్స్ అనమాట చూడండి మనకి. నేను యాక్చువల్లీ ఈ రైడ్స్ అన్నీ వండర్లాలో చూసి చాలా హెవీ రైడ్స్ ఇవన్నీ అనుకున్నాను, బట్ ఇవి చాలా హెవీ రైడ్స్, ఇంకా దానికన్నా ఎక్కువ అనమాట. ఇదంతా షుగర్ క్యాండీస్ చూడండి, ఎంత పెద్ద పెద్ద బకెట్స్తో, డిఫరెంట్ సైజెస్, ఏ బకెట్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్యాండీస్, చాక్లెట్స్, మ్యాష్మెలోస్, ఇంకా జెల్లీస్ చాలా ఉన్నాయి. ఆ చాక్లెట్స్, ఈ క్యాండీస్ ఇవన్నీ మనకి కావాల్సినట్టు వాళ్ళు డిజైన్ చేసి ఇస్తున్నారనమాట పేర్లతో. ఈ రైడ్స్ చూడండి, నాకు కడుపులో తిప్పింది చూస్తేనే. అమ్మో ఎక్కితే మనం బేర్ చేయలేమేమో అని భయం వేసింది. సో నేను ఇంకా ఎక్కలేదు అసలు. బట్ వీళ్ళందరూ చాలా ఇష్టంగా వెళ్ళి ఎక్కేస్తున్నారనమాట. అండ్ ఇదంతా ఈ స్పాట్ అనమాట, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వచ్చాక ఇక్కడ టికెట్స్ ఇస్తారనమాట బోట్ రైడ్స్కి. సో అక్కడ కనిపిస్తుంది చూడండి రెడ్, అక్కడ అది చూసుకొని మనం టికెట్స్ తీసుకోవాలన్నమాట వెళ్ళి. సో ఈయన వెళ్ళారు టికెట్స్ తీసుకోవడానికి. నేను చూద్దాం, ఇక్కడ అందరూ ఉన్నారు కదా క్రౌడ్, ఏంటో చూద్దామని చెప్పేసి వచ్చాను. వచ్చేసరికి చూడండి అసలు ఆ ఫిషెస్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఇన్ని ఫిషెస్ ఉన్నాయంటే, నార్మల్గా లేక్స్ అవి లేక్ కదా, సో ఆ రిజర్వాయర్ అదంతా చూస్తున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే ఇన్ని చేపలు ఉన్నాయి. ఆ డక్స్కి, ఆ చేపలకి ఫుడ్ వేస్తున్నారనమాట. అంటే డ్రైడ్ బ్రెడ్ ఇవి ఉంటాయి కదా, అక్కడ స్పెషల్గా మళ్ళీ వీటి కోసం ఫుడ్ ఉంది, అవి కొనేస్తున్నారు. సో ఆ ఫుడ్ కోసం అవి కొట్టుకుంటున్నాయి. ఇది మనం ఎక్కే బోట్. ఇంకా చాలా బోట్స్ ఉన్నాయి, వాడు ఏమిస్తాడో మనకు తెలియదు. ఆ ఫిషెస్ చూడండి, భయం వేసింది నాకైతే. ఈ పొర్రపాటున మనిషి ఇందులో పడితే ఇంకా అంటే ఇంకా అయిపోతారు, చచ్చిపోతారేమో అని భయం వేసింది నాకు. అంత ఫిషెస్ ఉన్నాయి చాలా. తర్వాత బోట్ స్పాట్ అనమాట మనం ఎక్కడానికి. టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారన్నాను కదా, ఇది లైన్ అనమాట బోట్ ఎక్కడానికి. మనం లైన్లో వెయిట్ చేయాలి, వాళ్ళు పిలిచినప్పుడు, సైరన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఎక్కాలన్నమాట బోట్. ఈలోపు చుట్టూ అంతా చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అన్నట్టు. నేనైతే ఇంకా కాలు నొప్పి వచ్చి కూర్చున్నాను. తన లైన్లో నించున్నారు, నేను కూర్చున్నాను అనమాట ఈ టేబుల్ పైన. ఆవిడ ఉంది కదా ఎదురుగుండా కూర్చున్నాను. వాళ్ళు ఇంకా ఏవో బీర్స్, వైన్స్ ఇక్కడ వాళ్ళు తాగుతూ ఉంటారు కదా, తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎండ అంటే చాలా ఇష్టం అనమాట. గ్రీనరీ ఇవంతా వీళ్ళకి చాలా తక్కువ కదా, ఓన్లీ 2-3 months ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ మనం బోట్లో ఎక్కాక అనమాట ఈ సీనరీస్ అవన్నీ నేను బాగుందని చెప్పేసి తీస్తున్నాను ఎక్కగానే. యాక్చువల్లీ ఎక్కే ముందు అది మేబీ ఆ వీడియో ఫ్రంట్ ఉంటుంది, నేను ఇటు పెట్టి అటు పెట్టి ఉంటాను. బట్ ఎక్కే ముందు కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఆ లోపల నుంచి ఏదో రీసౌండ్ అలా వస్తుందన్నమాట. కొంచెం భయం వేసింది, బట్ ఓకే ఫైన్ అన్నట్టు. కొంచెం ఎక్కాక బాగానే ఉందిలే అన్నట్టు కూర్చుండిపోయాను. చుట్టూ వాళ్ళందరూ చూడండి, ఎండ ఇక్కడ వీళ్ళకి ట్యాన్ అవ్వడం ఫ్యాషన్ అనమాట. మనమైతే ఎండకి స్కార్ఫ్స్ అన్నీ కట్టుకుంటాం, వీళ్ళు ఇక్కడ ఎండకి బాగా అట్రాక్ట్ అవుతారు. సో పైకి తీసుకున్నారు. నేనంటే సీనరీస్ ఇవన్నీ తీయడానికి కూర్చున్నాను అనమాట పైన. అక్కడ చూడండి ఆ గ్రాస్, ఇంకా యాక్టివిటీస్ అవన్నీ అక్కడ అటు సైడ్ అనమాట. అటు వెళ్తే ఇంకా చాలా యాక్టివిటీస్ అవి చేయడానికి ఉంటుంది. చెప్పాను కదా బోట్ ఎక్కేది ఫ్రంట్ పెట్టేసానేమో అని, ఇదే అనమాట. బోట్ ఎక్కేది ఎక్కుతున్నప్పుడు కొంచెం భయం వేసింది అన్నాను కదా, ఆ లోపల నుంచి వచ్చినప్పుడు భయం వేసింది. ఇదే పైకి ఎక్కేసాను ఫైనల్గా. నేను ఎక్కుతున్నప్పుడు అంటే శారీ కట్టుకున్నాను కదా, కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే ఎక్కువ దూరం ఏమి ఉండదన్నారు. సో నేను కట్టుకున్నాక కొంచెం ఇబ్బంది అయింది, బట్ స్టిల్ ఓకే. తను చెప్తున్నారు ఇక్కడ కూర్చుందామా అని. సరే ఫ్రంట్ కదా కూర్చుందామని చెప్పేసి ఫ్రంట్ తీసుకోమన్నాను. ఫ్రంట్ తీసుకున్నాం మేము చైర్స్. అక్కడ కూర్చున్నాం అనమాట. అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు.
చుట్టూ ఏంటి అందరూ ఇంకా దీంట్లో పడిపోతారు కదా ఫోటోగ్రఫీలో, ఇంకా అందరూ ఇవే వీడియోస్ అనమాట. నేనైతే మోస్ట్లీ ఎక్కువ వీడియోస్ తీయడానికే ఎక్కుతాను నేను ఇవన్నీ. ఎందుకంటే కొంచెం నేను కూడా ఈ మధ్య ఇవన్నీ చేసుకుంటూ అలా అలా టైంపాస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో చూడండి, అందరూ మొత్తం వీడియోగ్రఫీస్ అన్నీ తీసుకుంటున్నారు. మేము కొంచెం ఫ్రంట్ ఎక్కాం కదా, సో ఫ్రంట్ కూర్చున్నాము. కొంతమంది అయితే చైర్స్ లేక నుంచునే ఉన్నారు చాలాసేపు. కొంచెం ముందు వచ్చిన వాళ్ళకి చైర్స్ ఉన్నాయి. అంటే మరి వీళ్ళకి ఏంటో, అంటే కింద కూడా కూర్చోవచ్చు, కింద కూడా బోట్ ఉంది. బట్ ఏమో వాళ్ళు పైకే వచ్చారు. వీళ్ళందరూ చూడండి బోట్స్లో వాళ్ళు అలా తోసుకుంటూ వాటర్ని అలా ఏదో రైడ్స్, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం కదా ఇక్కడ వాళ్ళకి. సో వాళ్ళు అలా ఎండలో అలా తోసుకుంటూ వెళ్తున్నారు. ఆ వెనకాల ఆయన కూర్చున్నాడు. నేను అనుకుంటున్నా అదేంటి పాపం ఆవిడ కూర్చోవచ్చు కదా, ఆయన తొయ్యొచ్చు కదా అని. సర్లే ఎవరి ఇష్టం వాళ్ళదని నేను లైట్ తీసుకున్నాను, మనకెందుకు అన్నట్టు. వీళ్ళేమో బోట్ సైక్లింగ్ లాగా తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఇలా చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ వాళ్ళే అంటే వాళ్ళు ఓన్గా వాళ్ళు కొనుక్కుంటారంట ఇక్కడ వాళ్ళు సమ్మర్ కోసమని. నార్మల్గా వింటర్లో అయితే ఇదంతా ఐస్ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోయి. ఆ మధ్యలో ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఆ ఇల్లులు చూస్తే భలే అనిపించింది నాకు. అబ్బా వీళ్ళకి ఎంత చల్లగా. కానీ సమ్మర్లో బాగుంటుందేమో కానీ వింటర్లో చచ్చిపోతాం, ఎందుకంటే ఐస్ కదా. ఆ చలికి మనమైతే అస్సలు తట్టుకోలేము, వీళ్ళకంటే అలవాటు కదా. సో వీళ్ళు మేనేజ్ చేసేస్తారు. అవి స్టాప్స్ అనమాట, అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అవి ఒక్కొక్క స్టాప్ ఇలా 10 స్టాప్స్ ఆర్ 8 స్టాప్స్ ఉన్నాయి. ఆ స్టాప్స్లో ఆగుతుంది. ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళు దిగి మళ్ళీ ఎక్కేయచ్చు, రౌండ్ ట్రిప్ టికెట్ తీసుకున్న వాళ్ళు. సో రౌండ్ ట్రిప్ టికెట్ వాళ్ళు ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోయి మళ్ళీ ఈ వెనక్కి వస్తుంది కదా బోట్, అలా రివర్స్ వచ్చినప్పుడు ఎక్కచ్చు. బట్ ఓన్లీ 1 టైం అనమాట. నువ్వు వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి ఎక్కాలి, మళ్ళీ ఇంకెక్కడానికి ఉండదు. ఇది హైలైట్ అసలు. ఆ కుక్క చూడండి, అక్కడ మీకు కుక్క కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ కుక్క దానికి అసలు భయం కూడా లేదు. అలా కామ్గా కూర్చుని ఆవిడ చేస్తుంటే కూర్చుని చూస్తుంది అనమాట సీనరీస్ అన్నీ. దానికి ఎంత ధైర్యం అసలు అనిపించింది. మేబీ వాళ్ళకి అలవాటు. అదిగోవాలి చూడండి మళ్ళీ తోసుకుంటున్నారు. వీళ్ళకి ఎందుకు బాధ అనిపించింది నాకు. బట్ వాళ్ళకి ఇదంతా ఇష్టము అని చెప్పేసి చెప్పారు, ఓకే అని. కానీ ఆ సైడ్ మొత్తం అంతా చాలా బాగున్నాయి. ఇది బోట్ లోపల చెప్పాను కదా కింద కూడా కూర్చోవచ్చని. కింద ఫైనలీ బోట్ దిగాక అనమాట. ఇది క్యాజిల్కి వాక్ చేయాలన్నమాట. మొత్తం మేబీ ఒక 4-5 కిలోమీటర్స్ వాక్ చేయాలి. కొండ కదా, పైకి ఎక్కాలన్నమాట. ఇదంతా వాక్ చేసేసరికి నా పని అయిపోయింది. పైగా ఇంకొకటి ఏంటంటే శారీ ఒకటి. సో పైకి ఎక్కాం ఫైనల్గా అలా అయితే కష్టపడి. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఆ గేట్ క్రాస్ చేసి వచ్చాం. అక్కడ చూడండి ఇవేవో బర్డ్స్ భలే పెట్టాయి, మొత్తం నెస్ట్స్ వాటి గూళ్ళు కట్టుకున్నాయి అనమాట. బాగున్నాయి అవి కూడా. మొత్తం అంతా అవే ఉన్నాయి. ఆ పైన గోడలకు చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. దాంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఇంకా నాకు దీంట్లో రాలేదు, బట్ చిన్న పిల్లలకి ఫుడ్ తీసుకెళ్ళి పెడుతున్నాయి అనమాట. అండ్ ఎంట్రన్స్ ఇదంతా వాళ్ళు యూజ్ చేసిన ఏన్షియంట్ పాతకాలపువి బోట్స్, వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. రాజులు వాళ్ళు యూజ్ చేసినవి చూడండి. ఇవన్నీ వాళ్ళు గుర్రంవి అవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వెహికల్సే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఇవన్నీ చూడడం కోసమని అదే మ్యూజియంలో అలా పెట్టారనమాట బయట వాళ్ళకి. అదంతా అటు సైడ్ ఉంది కదా, అది ఎప్పుడెప్పుడు యూజ్ చేశారు అవి అదంతా రాశారు. కానీ అది చెక్ లాంగ్వేజ్, మనకు రాదు. ఇంగ్లీష్లో కూడా ఉంది, బట్ అవన్నీ చూసే ఓపిక లేదనమాట. ఇది వచ్చేసి పైకి ఎక్కుతున్నారు అనమాట అందరూ. ఆ వ్యూ అనమాట. అక్కడ ఒక కిటికీ కనిపిస్తుంది చూడండి, ఆ విండోలోంచి వ్యూ అంతా కనిపిస్తుంది. ఇది కిందకి వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వస్తే మళ్ళీ ఇది ఇంకొక లోపల అనమాట, మ్యూజియం టైప్. ఇందులో ఏంటంటే వాళ్ళు రాజులు యూజ్ చేసిన థింగ్స్, ఫేమస్ బుక్స్ అవన్నీ వీళ్ళు అక్కడ ఒక బుక్ లైటింగ్స్లో పెట్టారు చూడండి. వీళ్ళంతా రాజులవి అవన్నీ. అదంతా చెక్ లాంగ్వేజ్ది, వాళ్ళ రూల్స్ అవన్నీ అంట. చాలా పెద్ద బుక్ ఉంది. దాన్ని స్పెషల్గా పెట్టారనమాట దాన్ని లైటింగ్స్ అన్నిటితో. వాళ్ళందరికీ అంటే వాళ్ళకి చెక్ అర్థమవుతుంది కదా. సో ఆ క్యాజువల్ అంతా తిరిగాడు తన పైకి ఎక్కి. నేనైతే తిరగలేదు, నా వల్ల అవ్వలేదు. ఇంకా ఫైనల్లీ బోట్
రిటర్న్ బోట్ ఎక్కామన్నమాట. క్యాజువల్ చూసి నాకు కాళ్ళు నొప్పి వచ్చేసాయి. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.